పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజే ఒక నోట్ ఇచ్చింది. ఏంటంటే పూజితారెడ్డి గురించే ఈరోజు తెలంగాణలో మొత్తం మాట్లాడుకుంటున్నారు కదా. ఈ పూజితారెడ్డి నిజంగా తప్పు చేసిందా, తప్పు చేయలేదా? నేను చెప్తున్నాను, ఈ మీడియా సాక్షిగా పూజితారెడ్డి తప్పు చేయలేదని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ గంటపదంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్స్ పిటిషనర్స్ కేసు వేస్తే, పిటిషనర్స్ వేసినటువంటి కేసులో ఉన్నటువంటి అంశాల గురించి వాదించాల్సింది పోయి ఈ పిటిషనర్స్ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వని ఎందుకు బెదిరింపులకు బరితెగించింది? బరితెగించకుంటే పూజితారెడ్డి నీకు ఎందుకు భయపెట్టలేదని మేము అనుకుంటాం. నువ్వు కోర్టాల్లోనే భయపెట్టించినోని పూజితారెడ్డిని భయపెట్టలేదా? పూజితారెడ్డి వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చిందని నువ్వు మొన్న చెప్పినావు కదా కోర్టులో. ఈ కంప్లైంట్ కాపీ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు సరిదిద్దుకోలేదు? అప్పటి వరకు నువ్వు ఎందుకు కంప్లైంట్ రైజ్ చేయలేదు? అమ్మాయి కనుక తప్పు చేసింటే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని విత్ ఇన్ 2 days లో నువ్వు ఎందుకు రిజాల్వ్ చేసుకోలేదు? నీ కాడ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉన్నప్పుడు, నీ కాడ డేటా అంతా ఉన్నప్పుడు, నీ కాడ అన్ని సిస్టమ్స్ ఉన్నప్పుడు, సర్వర్స్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు? అసలు నీకు ఆడిట్ ఎవడిచ్చిండు? నీకు ఉన్నటువంటి సిస్టమ్స్ కి ఆడిట్ ఉందా? నీ ఆడిట్ రిపోర్ట్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నావు? నీ ఆడిట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు? నీ థర్డ్ పార్టీ ఆడిట్ ఎవడు? నువ్వు ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు కేసులు వేసేది ఎవరి మీద కేసులు వేస్తున్నావు? ఎందుకు కేసులు వేస్తున్నావు? అమ్మాయి మీద కేసు వేసింది ఏమని వేసినావు? సైబర్ క్రైమ్ అని వేసినావు. ఈ రోజు సైబర్ క్రైమ్ ఎవరి మీద కేసు పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కేసు పెడితే, ఏ దొంగతనాలు చేసిన వాళ్ళ మీద నువ్వు సైబర్ క్రైమ్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది? కనీసం సైబర్ యాక్ట్ తెలియకుండా ఈ రోజు అమ్మాయి మీద కేసు వేసినావు అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరు కూడా రావద్దని అనుకుంటున్నావా? నీ కాడికి సైబర్ క్రైమ్ మీద కేసు వేస్తే ఎవరి మీద వేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళ మీద వేయాలి, ట్రేడింగ్ లో ఫ్రాడ్స్ చేసిన వాళ్ళ మీద వేయాలి, ఓటీపీ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళు బ్యాంకింగ్ దాంట్లో చేసిన వాళ్ళకి వేయాలి, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఫ్రాడ్ చేసిన వాళ్ళ మీద వేయాలి, డేటింగ్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళ మీద వేయాలి, హ్యాకింగ్ చేసిన వాళ్ళ మీద వేయాలి, పోర్నోగ్రఫీ చేసిన వాళ్ళ మీద వేయాలి, ఎకనామిక్స్ ఫ్రాడ్ చేసిన వాళ్ళ మీద వేయాలి, సైబర్ దాంట్లో చేసిన వాళ్ళ మీద వేయాలి, ఈమెయిల్స్ ఈ విధంగా ఎన్నో చేసిన వాళ్ళ మీద వేయాలి. ఇవాళ అమ్మాయి నాకు రీకౌంటింగ్ పెట్టుకుంటే మార్కులు తగ్గినాయని పోతే అమ్మాయి సైబర్ క్రైమ్ ఎట్లయితుంది? అమ్మాయి యొక్క నువ్వు డీటెయిల్స్ అన్ని పెడుతున్నావు కదా, ఎట్లయితే చెప్పంటున్నావు? అసలు నీ మీద కేసులు వేయాలి. నిరుద్యోగులారా మీరందరూ పోయి వీళ్ళ మీద కేసులు వేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ మీద నీ మీద కేసు వేయనందుక వికీపీడియాను ప్రమాణికము తెలుగు ప్రమాణికం కాదన్నప్పుడే నీ మీద కేసు వేస్తే ఆ రోజు నీ లా కూడా కొడితే నీకు అర్థమయ్యేది. ఆ రోజు నీ మీద కేసు వేయనందుకు వీళ్ళ మీద కేసు వేస్తున్నావు. ఒక వెబ్ నోట్ లో నువ్వు ఉర్దూలో 9 మంది రాసిరని నిన్న ఇచ్చినటువంటి రిజైండర్లో 10 మంది అని చెప్పినప్పుడు నీ మీద కేసు వేయకపోవడం నిరుద్యోగులు చేసినటువంటి ఒక పెద్ద తప్పు. అంతేకాకుండా నువ్వు యూపీఎస్సీ స్టాండర్డ్ లో నేను పేపర్లు దిద్దిస్తాను, నా పేపర్ ఎవాల్యుయేటర్స్ మొత్తము యూపీఎస్సీకి వివిధ ఎగ్జామ్స్లలో పేపర్ కరెక్షన్లకు పోయారు, పేపర్ సెట్టింగ్ లకు పోయారు, యూపీఎస్సీలో ఎగ్జామ్స్లలో పార్టిసిపేట్ చేసినారని చెప్పి నువ్వు తర్వాత రిటైర్మెంట్ అయిన వాళ్ళు లేకుంటే వర్కింగ్ చేసేటోళ్ళని నువ్వు మొన్న రిజైండర్లు ఇచ్చినావు. అంతకుముందు యూపీఎస్సీ పార్టిసిపేషన్ ఉన్నోళ్ళు అని అన్నావు. ఈ తప్పు చేసినందుకు నీ మీద కేసేయకపోవడానికి అలా నువ్వు బరితెగిస్తున్నావు. దీని మీద కూడా నిరుద్యోగులు కేసేయాలి. అంతేకాకుండా ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిగ్గు లజ్జ లేకుండా ఓఎంఆర్లు తక్కువ వచ్చినాయని చెప్తే ఆ రోజు నువ్వు ఏం వాదించకుండా కేసు నొడగొట్టుకొని రెండోసారి 2.1 గ్రూప్ 1 క్యాన్సిల్ చేసుకొని వచ్చి ఈ రోజు 3వ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి ఉన్న ఫలంగా ఎవడు నిన్ను అడిగిందని 2 రోజులలో నువ్వు ఎక్కువ డిమాండ్ ఉందని డేట్ ఎక్స్టెండ్ చేసినావు. నీ నోటిఫికేషన్ నువ్వు డేట్ ఎందుకు ఎక్స్టెండ్ చేసుకొని నువ్వు నీ రూల్స్ ను వయలేట్ చేసుకున్నావు? ఆ రోజు అడగనందుకు ఆ రోజు నిన్ను కోర్టు రీ ఎగ్జామ్ పెట్టమంటే నువ్వు నోటిఫికేషన్ రద్దు చేసినప్పుడే ఈ నిరుద్యోగులు నిన్ను నిలదీసి కేసు అయినందుకు ఈ రోజు నిరుద్యోగుల మీద కేసులు పెడుతున్నావు. రూల్ 15.2 వయలేట్ చేసి నువ్వు ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇండివిజువల్ లాగిన్స్ ఇచ్చి ఇండివిజువల్ లాగిన్స్ మార్క్స్ తీసేసి రికౌంటింగ్ లో మార్కులు తగ్గినాయి అన్నప్పుడు నిరుద్యోగులు నీ కాడికి వస్తే ఆ రోజు నువ్వు సమాధానం చెప్పినప్పుడు నీ చంపలు పలగొట్టి ఉంటే ఈ రోజు నువ్వు మా మీద కేసులు వేసేటోని కాదు. అంతేకాకుండా నాన్ లోకల్లో ఈ రోజు 3 సెలెక్ట్ చేసినావు. నాన్ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒకళ్ళకు బీసీడీ రిజర్వేషన్ ఇచ్చినావు. నాన్ లోకల్ వేరే స్టేట్ వాడికి అసలు రిజర్వేషన్స్ ఉండవు. ఈ రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడే నేను నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ లో నేను వయలేట్ చేసినప్పుడు నిరుద్యోగుల్ని బట్టలింపి నీ ఈ పలగొడితే ఈ రోజు నువ్వు మా మీద కేసులు వేసేటోని కాదు. లిస్ట్ లో నువ్వు పేర్లు లేవు. నిన్న వచ్చినటువంటి యూపీఎస్సీలో ఎవరికి వాని హాల్ టికెట్ నెంబర్ వాని పక్కన పేరుంది, కానీ ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి లిస్టులో ఒక్కని పేరు లేదు.
పేర్లు లేకుండా ఉన్నందుకు అసలు నీ మీద ఎమ్మటే ఆ రోజు నువ్వు జిఆర్ఎల్ ఇవ్వకుండా ఇండివిజువల్ లాగిన్ ఇచ్చినప్పుడే నీ మీద కేసు వేయాలి. నువ్వు జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు, నువ్వు అనెక్సరీ 1 ఇచ్చినప్పుడు నీ మీద అందరు పోయి కేసులు వేస్తే ఈ రోజు నువ్వు గమన ఊకునేటోనివి. అంతేకాదు 2 హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చి ఈ రోజు నీ ఎగ్జామ్ హాల్ టికెట్ ప్యాటర్న్ మొత్తాన్ని నువ్వు చేంజ్ చేసినావు. ఈ రోజు కోటి ఉమెన్స్ లో అచ్చం ఆడోళ్ళకి ఇచ్చినావు, నారాయణమ్మ కాలేజీలో అచ్చం మొగోళ్ళకి ఇచ్చినావు. మరి నారాయణమ్మ కాలేజీలో మొగోళ్ళే ఉన్నారు కదా, ఇప్పటి వరకు మరి ఆ మొగోళ్ళు రాసిన వాళ్ళందరూ కూడా ఎన్ని సీసీ క్యాములు పెట్టిర్రు, సీసీ ఫుటేజీలు పెట్టి మరి అమ్మాయి బాత్రూమ్లకి వెళ్ళి వచ్చిన వీడియోలను మార్కెట్ లో ఎన్ని అమ్ముకున్నారో మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు చెప్పలేదు? ఈ రోజు మరి మగ పోరగాళ్ళు వీళ్ళు కేవలం ఎగ్జామ్ పేరుతో పోయి లోపలికి పోయి అమ్మాయిల బాత్రూములలో సీసీ క్యామ్లు పెట్టొస్తారని ఇజ్జత్ మానం తీసినవే మగ పోరగాళ్ళది ఆస్పిరెంట్స్ మొత్తం. ఆ రోజే నీకు ఈ మేల్ ఆస్పిరెంట్స్ అందరు నీ మీద కేసు పెడితే నీకు అర్థమయ్యేది. అందుకే నిరుద్యోగులారా చెప్తున్నాం, వీళ్ళ మీద ఈ 10 అంశాల మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కేసులు వేయడమే కాదు, మరి అసలు ఈ మగ జాతి అంటేనే ఈ సీసీ క్యామ్లు పెట్టేసి వాళ్ళ బాత్రూమ్లలో జరిగే చూస్తుందన్నట్టు ఈ రోజు కోర్టులో చెప్పినందుకు వీళ్ళ మీద మొగోళ్ళందరూ కూడా మేల్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా పరువు నష్టం దావేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్ఎస్ఏ గానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బరి తెగింపులకు అడ్డుకట్టబడుతుంది. ఇవన్నీ చేయనందుకు నిరుద్యోగులను భయపెట్టిస్తున్నది. ఖబర్దార్ టీజీపీఎస్సీ, నువ్వేమనుకుంటున్నావో, నువ్వు కేసులు పెట్టి భయపెట్టిస్తాని నువ్వు కేసులు పెడుతుంటే ఎవరు రారు కోర్టుకు. వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఈ రోజు ఎవిడెన్సులుగా ఇవ్వకపోగా మేము ఎట్లాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్నాం, కాళ్ళ మీదనో ఏళ్ల మీదనో పడి మేము అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకొని వచ్చి మేము 1:1 జాబులు ఇచ్చేస్తామని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకున్నట్టు ఉండదు అన్నా. సీనన్నా మేము చెప్తున్నాం, మీరు ఇక్కడ తెలంగాణలో జరగబోయేటటువంటి ఈ మీ సభలో కూడా మీరు డిక్లరేషన్ ఇప్పియాలి. మీ రాష్ట్ర అధ్యక్షుల గారితో, కేసీఆర్ గారితో మీరు ఖచ్చితంగా ఒక మాట చెప్పియాలన్నా. ఇది మా గోస. ఈ రోజు మీరు అధికారానికి దూరమై ఇక్కడ కూర్చున్నారంటే అది కేవలము గ్రూప్ 1 అభ్యర్థులతోటి పెట్టుకున్నటువంటి వైర్యమైన మీద గుర్తెరగాలి. నేను ఒకటే చెప్తున్నా, సమాజంలో ఒక నానుడి ఉంటది, కత్తి పట్టుకున్నాడు కత్తికే బలైపోతాడు, రౌడీయిజం చేసినాడు రౌడీయిజానికే బలైపోతాడు. ఈ తెలంగాణలో గ్రూప్ 1 తో పెట్టుకున్నాడు అధికారంలోకి వచ్చినాడు, ఆ గ్రూప్ 1 తో పెట్టుకున్నాడు మళ్ళీ అధికారంతో కోల్పోతాడు. గ్రూప్ 1 తో పెట్టుకున్నాడు ఎవడు కొసల్లాడని చెప్తున్నాం. ఇది తెలంగాణలో వచ్చేటటువంటి కొత్త నానుడి. గ్రూప్ 1 తో పెట్టుకోవద్దు, గ్రూప్ 1 తో చెలగాటం ఆడొద్దు. ఖచ్చితంగా ఆదివారం నాడు కేసీఆర్ గారు ఈ గ్రూప్ 1 గురించి మాట్లాడాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చెప్పాలి ఒకటే, మీరు వస్తే మీరు వాళ్ళకు పదవులు ఇస్తే 2 ఏళ్లే చేస్తారు. రేవంత్ రెడ్డి పాలన ఈ భూమి ఉన్నంత కాలం కాదు, ఈ భూమి ఉన్నంత కాలం ఆయన ఉండడు. వచ్చేది అధికారం మార్పిడి ఖచ్చితంగా జరుగుతుంది. అధికారం మార్పిడిలోకి ఎవరు వస్తారో వాళ్ళు వీళ్ళ ఉద్యోగాలు ఊడగొడతాం. జీవో 29 రాజ్యాంగబద్ధమా కాదా అని తేల్చి జీవో 29 ఛాలెంజ్ చేస్తూ నోటిఫికేషన్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి జీవో ఎప్పుడైతే ఎగిరిపోతుందో నోటిఫికేషన్ ఎగిరిపోతుంది. ఆ నోటిఫికేషన్ ఎగిరిపోగానే ఆ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు కూడా ఎగిరిపోవాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా మేము వచ్చినాక వెంటనే ఆ ఉద్యోగాలు ఊడగొట్టి రాజ్యాంగం ఏదైతే కోరుకుందో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే వీళ్ళు అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకునేటట్టు చేస్తామని ప్రతిపక్షాలన్నీ ప్రకటించాలి. సీనన్నకు మరీ చెప్తున్నాం, మీరు వెళ్లి మీ అధిష్టానంతో మాట్లాడి ఆదివారం నాడు జరిగే సభలో మా గురించి కనీసం 5 మాటలన్నా మాట్లాడియాలని మేము వేడుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.